Seventh question. Every number is a multiple of 1. Every number is a multiple of 1. 1 యొక్క మల్టిపుల్స్ తీసుకోండి. 1 యొక్క మల్టిపుల్స్ ఏమవుతుంది? 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, 1 4 జా 4, 1 5 జా 5, 1 6 జా 6, 1 7 జా 7, 1 8 జా 8 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను. 2 తీసుకుంటే ఈ 2 అనేది 1 మల్టిపుల్ అవుతుందా అంటున్నాడు. 1 మల్టిపుల్ కావాలంటే 1 మల్టిపుల్స్లో ఉండాలి. ఉన్నదా లేదా? ఉన్నది, కాబట్టి అవుతుంది. 5 తీసుకున్నా అనుకోండి. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. 1 యొక్క మల్టిపుల్ అవుతుంది. 7 తీసుకున్నా అనుకోండి. 7 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. 1 మల్టిపుల్స్లో ఉన్నది. కాబట్టి ప్రతి నెంబర్ కూడా 1 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు 38th క్వశ్చన్. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్ కనుక మనం రాస్తే అందులో రాసే ఫస్ట్ నెంబర్ అనేది దాని మల్టిపులే అవుతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ 3 మల్టిపుల్స్ రాస్తాను. 3 మల్టిపుల్స్ ఏంటి? 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15 అండ్ సో ఆన్. ఇప్పుడు నేను 3 మల్టిపుల్స్ రాస్తే వచ్చినాయి. ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది? అదే నెంబర్ అయింది. కాబట్టి ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద నంబర్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ ట్రూ. ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది? ఆ నంబరే అవుతుంది, అదే నెంబర్ అవుతుంది. ఫస్ట్ మల్టిపుల్ అదే నెంబర్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు 39th క్వశ్చన్. ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆర్ గ్రేటర్. ప్రతి మల్టిపుల్ కూడా ఆ నంబర్కి ఈక్వల్ అవుతుంది. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాసినామో ఆ నెంబర్ కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా పెద్దగానన్నా ఉంటుంది. చూద్దాం. 2 మల్టిపుల్స్ రాద్దాం. 2 మల్టిపుల్స్ ఏంది? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10 అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి, 2 మల్టిపుల్స్ ఎట్లుంది? అదే నెంబర్ అన్న అవుతుంది, దానికంటే పెద్ద అన్న అవుతాయి. 2 యొక్క మల్టిపుల్స్ అదే నెంబర్ అన్న అవుతుంది, దానికంటే పెద్ద అన్న అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ ట్రూ స్టేట్మెంట్. ఏంటిది? అది ట్రూ స్టేట్మెంట్.